సుందరకాండ జీవన పాఠాలు. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలున్నాయి, కానీ మన హృదయాన్ని తాకి మన జీవితాన్ని మార్చగలిగే గ్రంథం సుందరకాండ. ఎందుకు దీన్ని సుందర కాండ అని పిలుస్తారు? ఇది కేవలం కథ కాదు, ఇది భక్తి యొక్క శక్తి, బుద్ధి యొక్క విజయం మరియు అసాధ్యాన్ని సాధ్యం చేసే ధైర్యం. హనుమంతుడి సముద్ర లంఘనం జీవితం యొక్క ప్రతీక. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. అది కేవలం ఒక దూరం కాదు, మన జీవితంలో ఉన్న భయాలు, సందేహాలు, అడ్డంకులు అన్నిటి ప్రతీక. మనము ప్రతిరోజు ఒక సముద్రం ముందు నిలబడతాం, చేయగలనా అనే సందేహంతో. కానీ హనుమంతుడు మనకు చెప్తున్నాడు, నమ్మకం ఉంటే దూరం చిన్నదవుతుంది. బలం కాదు, బుద్ధి గెలిచింది. సురస, సంభిక, లంకిణి ప్రతి అడ్డంకి ఒక పాఠం. హనుమంతుడు ఎక్కడా కోపంతో పోరాడలేదు. అవసరమైన చోట బుద్ధితో గెలిచాడు, అవసరం లేని చోట వినయంతో దాటిపోయాడు. ఇది మనకు చెప్పే గొప్ప సత్యం. ప్రతి సమస్యను బలంతో కాదు, సరైన పద్ధతితో పరిష్కరించాలి. సీతమ్మ దర్శనం ఆశకు సంకేతం. అన్ని కష్టాల తరువాత హనుమంతుడు సీతమ్మను కనుగొన్నాడు. ఇది మనకు చెప్పేది ఏంటంటే, ఎంత కష్టమైన పరిస్థితి అయినా ఆశను కోల్పోకపోతే ఫలితం తప్పకుండా వస్తుంది. సీతమ్మ ధైర్యం, హనుమంతుడి భక్తి ఇవి కలిసినప్పుడు విజయం ఖాయం. లంక దహనం అహంకారానికి హెచ్చరిక. హనుమంతుడు లంకను కాల్చాడు, కానీ అది కోపం కాదు, అది అహంకారానికి ఇచ్చిన సమాధానం. మన జీవితంలో కూడా అహంకారం ఉంటే అది మనల్ని కాలుస్తుంది, వినయం ఉంటే అది మనల్ని కాపాడుతుంది. సుందరకాండ మనకు ఒక గొప్ప సూత్రం చెప్తుంది. భక్తి ఉంటే దారి దొరుకుతుంది, ధైర్యం ఉంటే గమ్యం చేరుకుంటాం, బుద్ధి ఉంటే సమస్యలు సులభమవుతాయి. చివరిగా ఒక మాట, హనుమంతుడి గొప్పతనం అతని శరీర బలంలో కాదు, అతని మనస్సు, భక్తి, వినయంలో ఉంది. జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేసి, ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన మోటివేషనల్ వీడియోల కోసం అవునా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.